ఆరెంజ్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయిన తర్వాత అండర్రేటెడ్ అయితే అన్నారని చెప్పుకోవచ్చు. టీవీలో ఎంతమంది చూసారో ఇప్పుడైతే ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ని డ్యాన్స్ని ఎగబడి మరీ చూస్తారని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ కావచ్చు, ప్రతి డ్యాన్స్ స్టెప్స్ కావచ్చు, ఇంకా మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు చాలా న్యాచురల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ సినిమా హిట్ అయి ఉంటే రామ్ చరణ్ గారు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు అయితే తీసేవాడు. అప్పుడునే రామ్ చరణ్ గారు అయితే చెప్పిండని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా భారీ బడ్జెట్తో వచ్చి ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రతి సాంగ్ రూబా సాంగ్ అవ్వచ్చు, ఇంకా మన కొన్ని సాంగ్స్ ఉంటాయి దీనిలో ఫేవరెట్ ఆల్బమ్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్ లెవెల్ అయితే సాంగ్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఆ గ్రీజ్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, ఈ మూవీ షూటింగ్ మొత్తం ఫారెన్లోనే చేసిరని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకైతే ఇండియాలో షూటింగ్ చేసిరన్నట్టయితే ఇక్కడైతే కనిపించదని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫారెన్లో ఈ మూవీ షూటింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, క్లారిటీగా మనం చూస్తే ఆ లెవెల్లో ఈ మూవీ సాంగ్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మొత్తం సాంగ్ని వినడానికి ప్రయత్నించండి, సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి సాంగ్ అయితే మర్చిపోలేని డైమండ్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా రామ్ చరణ్ గారు ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, తన హెయిర్ స్టైల్ కావచ్చు, తన టీషర్ట్, ఆ డ్రెస్ స్టైల్ కూడా అప్పుడు చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే ఈ సినిమా అయితే అప్పుడు భారీ అయితే వచ్చి ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడైతే టీవీలో చూసి అండర్రేటెడ్ ఫిల్మ్ అని అంటున్నారు. అప్పుడే హిట్ చేసి ఉంటే ఇలాంటి సినిమా ఇంకా మన టాలీవుడ్లో అయితే వచ్చేది, బట్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలుకి కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసినా హౌస్ఫుల్ అయితే పక్కా రికార్డ్ అయితే పెడుతుందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఈ సినిమా అయితే రిలీజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 4 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అలాంటి ఫిలిం మన ఆరెంజ్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కావచ్చు, ఇంకా ఈ మూవీలో ఎమోషన్ సీన్ కావచ్చు, హీరో పర్ఫార్మెన్స్, స్టోరీ అన్నీ చాలా బాగుంటుంది. ఒక్కసారి వినడానికి అయితే ప్రయత్నించండి సాంగ్.